ఎర్రగ్రహం యొక్క ముందు మాట 31వ సహస్రాబ్ది చరిత్రలో అంగారక గ్రహం ఇంపీరియం యొక్క ఫోర్జ్ ప్రపంచంగా నిలిచింది. విశ్వాసం మరియు సాంకేతిక కలయిక గొప్ప క్రూసేడ్ కోసం అద్భుతాలకు జన్మనిచ్చిన గ్రహం. ఈ ప్రపంచానికి నిర్వాహకులైన మెకానికం ఓమ్నిషియాను గౌరవించారు మరియు మానవజాతి చక్రవర్తితో సంక్లిష్టమైన సంబంధాన్ని కొనసాగించారు. అయినప్పటికీ ఈ కూటమి ఉపరితలం క్రింద సైద్ధాంతిక పగుళ్లు ఏర్పడటం ప్రారంభించాయి. ఇది మార్క్సిజం అని పిలువబడే విపత్కర సంఘటనలకు దారితీసింది. మెకానికం యొక్క అత్యున్నత అధికారం అయిన ఫ్యాబ్రికేటర్ జనరల్ కెర్బోహాల్ చక్రవర్తి ఉద్దేశాల గురించి పెరుగుతున్న ఆందోళనలు కలిగి ఉన్నాడు. చక్రవర్తి అంగారక గ్రహం యొక్క స్వయం ప్రతిపత్తిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నాడని అతను భయపడ్డాడు. ఇది సాంకేతిక పరిజ్ఞానం యొక్క చీకటి యుగం నుండి అది కొనసాగించిన సార్వభౌమత్వాన్ని, నిషేధించబడిన జ్ఞానం మరియు టెక్నో ఆర్కానా యొక్క రిపోజిటరీలు అయిన మోరావెక్ యొక్క ఖజానాలను మూసివేయాలని చక్రవర్తి ఆదేశించడం ద్వారా ఈ ఆందోళన మరింత తీవ్రమైంది. కెల్బోర్హాల్ కు చక్రవర్తి ఇచ్చిన ఆదేశం నిస్సందేహంగా ఉంది. మోరావెక్ యొక్క ఖజానాలను ఎప్పటికీ తెరవకూడదు. మీరు ఈ ప్రమాణాన్ని నాకు కెల్బోర్హాల్ కు ప్రమాణం చేస్తారు, లేకపోతే టెర్రా మరియు మార్స్ మధ్య ఇక ఐక్యత ఉండదు. ఈ ఆదేశాన్ని కెల్బోహాల్ మెకానికం యొక్క జ్ఞాన అన్వేషణపై ఆక్రమణగా భావించి ఆగ్రహం యొక్క విత్తనాలను నాటాడు. చక్రవర్తిపై వార్ మాస్టర్ హోరస్ తిరుగుబాటుతో కీలక నిర్ణయం వచ్చింది. తన ప్రయోజనం కోసం మిత్రులను కోరుతూ మెకానికం యొక్క విస్తారమైన వనరుల విలువను గుర్తించిన హోరస్ చక్రవర్తి పరిమితుల నుండి విముక్తిని మరియు నిషేధించబడిన సాంకేతిక పరిజ్ఞానాలను అన్వేషించే స్వేచ్ఛను అందించి కెల్బోర్హాల్ ను చేరుకున్నాడు. ఈ ప్రతిపాదన కెల్బోర్హాల్ మరియు అతని అంతర్గత వృత్తంతో ప్రతిధ్వనించింది. వారు చక్రవర్తి పాలనలో ఎక్కువగా అణగదొక్కబడ్డారని భావించారు. అపరిమిత సాంకేతిక పురోగతి మరియు స్వయం ప్రతిపత్తి యొక్క ఆకర్షణ ప్రతిఘటించడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. హారస్ తో జతకట్టాలనే కెల్బోర్హాల్ నిర్ణయం సార్వత్రికంగా ఆమోదించబడలేదు. చక్రవర్తి విధేయులైన వారికి మరియు ఫ్యాబ్రికేటర్ జనరల్ వైపు ఉన్నవారికి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ సైద్ధాంతిక విభజన అంగారక సమాజంలోని అన్ని స్థాయిలలో అత్యున్నత స్థాయి మ్యాగీ నుండి స్కిటారీ సైనికుల దళాల వరకు వ్యాపించింది. ఒకప్పుడు ఏకీకృతమైన ఫోర్జ్ ప్రపంచం అంతర్యుద్ధం అంచున ఉంది. రెండు వర్గాలు అంగారక గ్రహాన్ని చుట్టుముట్టే అనివార్యమైన సంఘర్షణకు సిద్ధమవుతున్నాయి. విశ్వసనీయ శక్తులను అస్థిరపరిచే ప్రణాళికబద్ధమైన చర్యలో కెల్బోర్హాల్ స్క్రాప్ కోడ్ ను విడుదల చేయడానికి అధికారం ఇచ్చాడు. కమ్యూనికేషన్ నెట్వర్క్లను పాడు చేయడానికి మరియు అంతరాయం కలిగించడానికి రూపొందించబడిన ప్రాణాంతక డేటా వైరస్. ఈ కృత్రిమ కోడ్ వేగంగా వ్యాపించింది. ఇది విస్తృతమైన గందరగోళానికి కారణమైంది మరియు విశ్వాసపాత్రమైన రక్షణల సమన్వయాన్ని అడ్డుకుంది. తత్ఫలితంగా ఏర్పడిన గందరగోళం కెల్బోర్హాల్ మరియు అతని మిత్రులకు వారి శక్తిని ఏకీకృతం చేసుకోవడానికి మరియు రాబోయే యుద్ధాలకు సిద్ధం కావడానికి అవకాశాన్ని కల్పించింది. హోరస్ తో పొత్తు డార్క్ మెకానికం పుట్టుకకు దారితీసింది. ఇది మెకానికంలోని ఒక వర్గం. ఇది మత విశ్వాసాల పద్ధతులను మరియు వార్స్ యొక్క నిషేధించబడిన కథను స్వీకరించింది. ఈ కొత్త విభాగం చక్రవర్తి అధికారాన్ని తిరస్కరించింది. బదులుగా దుష్ట సంస్థలతో రహస్య సాంకేతికతలు మరియు ఒప్పందాల్లోకి ప్రవేశించడానికి ఎంచుకుంది. డార్క్ మెకానికం ఏర్పడటం మార్టిన్ సమాజంలో లోతైన పరివర్తనను సూచిస్తుంది, ఎందుకంటే సాంప్రదాయ సిద్ధాంతాలను అడ్డుకోకుండా ప్రయోగాలకు అనుకూలంగా పక్కన పెట్టారు. ఉద్రిక్తతలు పెరిగే కొద్దీ విశ్వాసపాత్రమైన మరియు దేశద్రోహి శక్తులు రెండు రాబోయే సంఘర్షణ కోసం సమీకరించబడ్డాయి. ఒకప్పుడు గ్రేట్ క్రూసేడ్ కోసం యుద్ధ యంత్రాల ఉత్పత్తికి అంకితమైన మార్స్ యొక్క విస్తారమైన ఫోర్జ్లు ఇప్పుడు మాజీ సోదరులకు వ్యతిరేకంగా ఉపయోగించడానికి ఉద్దేశించిన ఆయుధాలు మరియు నిర్మాణాలను తయారు చేశాయి. నైట్ గృహాలు మరియు టైటాన్ దళాలు తమను తాము విభజించుకున్నాయి. చక్రవర్తి మరియు వార్ మాస్టర్ మధ్య విధేయతలు విడిపోయాయి. మార్స్ మరియు ఇంపీరియం యొక్క విధిని శాశ్వతంగా మార్చే వినాశకరమైన అంతర్యుద్ధానికి వేదిక సిద్ధమైంది. మెకానికంలోని సైద్ధాంతిక వివాదాలుగా ప్రారంభమైన మత విశ్వాసాల గుసగుసలు పూర్తిస్థాయి విభేదంలో ముగిశాయి. ఇది కోల్పోయిన స్వయం ప్రతిపత్తి భయాలు మరియు నిషేధించబడిన జ్ఞానం యొక్క దుర్బుద్ధి వాగ్దానం ద్వారా నడపబడుతుంది. తయారీదారు జనరల్ కెల్బోర్హాల్ హోరస్ తో పొత్తు అంగారక గ్రహ ఐక్యతను విచ్ఛిన్నం చేయడమే కాకుండా ఇంపీరియం యొక్క సాంకేతిక కేంద్రం యొక్క గుండెలోకి వార్స్ యొక్క చీకటి పద్ధతులను ప్రవేశపెట్టింది.
అంగారక చరిత్రలోని ఈ అధ్యాయం అదుపులేని ఆశయం మరియు విధేయత మరియు ఐక్యతను పణంగా పెట్టి అధికారాన్ని వెంబడించడంలో అంతర్లీనంగా ఉన్న ప్రమాదాల గురించి స్పష్టంగా గుర్తు చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.